రాజ్యసభలో ఏపీ నుంచి 3 ఖాళీలు ఏర్పడడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీలో కోలాహలం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులుగా వైసీపీ తరపు నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. దీంతో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ 3 స్థానాల్లో ఎవరెవరు రాజ్యసభకు వెళతారు? పెద్దల సభకెళ్లే యోగం ఎవరికి పట్టనుంది? వాచ్ దిస్ రిపోర్ట్. రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి ఎన్నికై తాజాగా ఆ పదవులకు రాజీనామాలు చేసిన 3 రాజ్యసభ సభ్యుల స్థానాలకు మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ పదవీకాలం 2026 సంవత్సరం జూన్ వరకు ఉంది. బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యల పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. బీదా మస్తాన్రావు వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తిరిగి ఆయనకు రాజ్యసభ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన పదవీకాలం 2028 జూన్ వరకు ఉండడంతో ఆయనకు రాజ్యసభ ఇవ్వనున్నారని చెబుతున్నారు. బీదా మస్తాన్రావు కూడా తనకు సీఎం మళ్లీ రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారని కూడా సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. మిగతా 2 సీట్ల కోసం పోటీ తీవ్రమైంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసే సమయంలోనే ఆయనకు తిరిగి పదవి ఇచ్చే అవకాశం లేదని తెలుగుదేశం హైకమాండ్ చెప్పింది. ఆయనకు ఎమ్మెల్సీ లేదా కీలక పదవి ఇస్తామని అప్పట్లో టీడీపీ అధినాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. 2026 జూన్ వరకు మాత్రమే మోపిదేవి వెంకటరమణ పదవీకాలం ఉంది. మోపిదేవి స్థానంలో ఇప్పుడు తెలుగుదేశం ఒక అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ స్థానం కోసం తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. సంవత్సరంన్నర వరకు మాత్రమే ఖాళీ ఉండడంతో ఆ అభ్యర్థిత్వానికి ఇప్పుడు ఎంపికైతే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమాలో ఉన్నారు. అందువల్లే ఈ పదవి కోసం పోటీ బాగా పెరిగింది. టీడీపీలో రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, వర్ల రామయ్య, ఇంకా పలువురు నేతలు తమకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వద్దకు రాయబారాలు పంపుతున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారెవరికీ కూడా సభ్యత్వాలు ఇవ్వకూడదని వారు నిర్ణయించారు. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పట్లో రామకృష్ణకు గుంటూరు లేదా నర్సరావుపేట లోక్సభ స్థానం ఇస్తామని టీడీపీ హైకమాండ్ ప్రతిపాదించింది. ఈలోపు ఆ స్థానాలు పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ రేసులో భాష్యం రామకృష్ణ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఇలా అనేక మంది నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ వరకు సమయం ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు వరకు ఈ రాజ్యసభ సభ్యత్వంపై ఎవరి వద్ద పెదవి విప్పలేదు. లోకేష్ కూడా ఈ అంశంలో తన పాత్ర ఏమీ లేదని నేతల వద్ద చెబుతున్నారు. అంతా పార్టీ చూసుకుంటుంది అంటున్నారు ఆయన. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని రంగంలోకి దించనుంది. కేంద్ర మంత్రి పేరు ఉందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ స్థానికంగా ఉన్న అనేక మంది బీజేపీ నేతలు కూడా తమకు పదవి ఇవ్వాలని హైకమాండ్ వద్ద కోరుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం కేంద్ర మంత్రి ఒకరికి ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అటు జనసేన సైతం ఒకరిని రాజ్యసభకు పంపించాలని ప్రయత్నిస్తుంది. ఆ సీటు జనసేనకు ఇస్తే నాగబాబు పోటీ పడే అవకాశం ఉంది. ఒకవేళ 1.5 టర్మ్ సీటును జనసేనకు కేటాయిస్తే మాత్రం నాగబాబు తప్పుకోవచ్చనే మాట వినిపిస్తుంది. శాసనసభలో కూటమి పక్షాలకు స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఈ 3 స్థానాలు కూడా కూటమి ఖాతాలో పడనున్నాయి. వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే శాసనసభలో ఉండడంతో ఈ 3 స్థానాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి. వైఎస్ఆర్సీపీ అసలు పోటీలో ఉండే అవకాశమే లేదు. కనకమేడల టర్మ్ కూడా అయిపోవడంతో రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ఒక్క సీటు కూడా లేదు. ప్రస్తుతం 8 మంది బలమున్న వైసీపీకి ఒక్క రాజ్యసభ స్థానం కూడా లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3, ఒడిశా, బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10 తుది గడువు. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు. అయితే ఈ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే ఛాన్సే ఎక్కువ.